ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే, ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలిన వాడా, అది అరువు తెచ్చినదని మొరపెట్టెను. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, పరిశుద్ధ లేఖన భాగమునందలి ఏలియా చేసిన 7 అద్భుతములను, ఎలీషా చేసిన 14 అద్భుతములను మనము గమనించగలము. చదవబడిన లేఖన భాగమునందు కనబడుతున్న సంఘటన అనేది ఎలీషా చేసిన అద్భుతములయందు ఒకటయున్నది. ప్రభు ఎందుకని అద్భుతములను, సూచక క్రియలను చేయుచున్నాడని పరిశుద్ధ లేఖన భాగములో మనము చదివినట్లయితే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడెను అని యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనములో మనము గమనించగలము. ప్రియులారా, ఎలీషా యొక్క దినములయందు ప్రవక్తలు, శిష్యులు తాము నివాసముండుటకై ఇల్లు కట్టుకొనుటకు కోరుకున్నారు. అందులో ఒకడు చెట్టు దూలమును నరుకుచున్నప్పుడు గొడ్డలి యోర్దాను నది యొక్క లోతట్టు నీటి భాగమునందు పడిపోయింది. అయ్యో నా ఏలినవాడా, అది అరువు తెచ్చినది అని వాడు విలపించినట్టుగా మనము గమనించగలము. అరువు తెచ్చినట్లయితే నిశ్చయముగా ప్రియులారా, అది తిరిగి ఇవ్వవలసినదై ఉన్నది. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మన శరీరాలు కూడా దేవుని యొద్ద నుండి అరువుగా తీసుకొని రాబడినదే. కాబట్టి దానిని పవిత్రమైనదిగా కాపాడవలసినది ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మనందరి యొక్క బాధ్యత. కొందరు తమ యొక్క శరీరమును పాపములయందును ఇచ్చములయందును విడిచిపెట్టుచున్నారు. ఆత్మ ప్రాణము శరీరమును మలినపరుచుకొనుచున్నారు. శరీరము గూర్చి దేవుని ఎదుట ఎలాగో లెక్క అప్పచెప్పుట అనేది కూడా ఈ రాత్రి మనం ఒకసారి పరిశీలన చేసుకునేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిస్తుంది. మీ దేహము మీకు దేవుని వలన అనుగ్రహింపబడి మీలో నివాసము చేయుచున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు మీ సొత్తు కారనియు మీరెరుగరా. విలువపెట్టి కొనబడినవారు గనక దేవునికి సొంతమయ్యున్న మీ దేహముతోనూ మీ ఆత్మతోనూ దేవుని మహిమపరచుడి అని కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19, 20 వచనాలలో వ్రాయబడి ఉన్నది. అవును ప్రియులారా, దైవజనుడైన ఎలీషా చెట్టు దూలము నరికిన ప్రవక్తను చూసి అది ఎక్కడ పడెనో అని అడిగెను. ఎక్కడ పడెనో అని పరిశీలించి చూడవలసిన బాధ్యత మనకు కూడా కలదు. మీ యొక్క జీవితమునందు ఏ భాగములో లోపము ఏర్పడినదో, ఎటువంటి పాపము మిమ్మలను అధిగమించిందో, మీరిప్పుడు ఏ స్థితి యందు నిలబడి ఉన్నారని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మిమ్మల్ని మీరు పరిశీలించి పరీక్షించి చూసుకోవాలి. దావీదు వలె, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము, నీ కాయాసకరమైన మార్గము నా యందుందేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుమని ప్రార్థించి ఆయనకు మొరపెట్టేవారిగా మనముండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము పని చేస్తున్న చోట, పాఠశాల లేదా కళాశాలలో, అలాగే మనము నివసిస్తున్న గృహాలలో ఎవరైనా పెద్దవారు, అధికారులు, అలాగే మన పరమ తండ్రి అయిన దేవుడు నిరంతరము మనము చేసిన ప్రతి పనిలో తప్పులు వెతుకుతూ ఉంటే, మన ప్రవర్తనలో లోపాలను సరిచేస్తూ ఉంటే, పొరపాట్లను ఎత్తి చూపుతూ ఉంటే, ఒక్కోసారి దానిని సంతోషముగా అంగీకరిస్తుంటాం. కొన్నిసార్లు చిరాకుగాను, విసుగుగాను అనిపిస్తుంది. ఒక్కోసారి ఇక నేను ఈ పనిలో రాణించలేనేమో, నేనెప్పటికీ దేవుడు ఆశించిన రీతిగా ఎదగలేనేమో అంటూ నిరాశకు
నిరుత్సాహమునకు కూడా గురవుతుంటాం. ప్రియులారా, అతనొక ప్రముఖ శిల్పకారుడు. అతను చెక్కిన ఏ శిల్పమైనా ప్రాణము కలిగి ఉన్నట్లుగానే అనిపిస్తుంది. ఆ దేశములో గొప్పగా పేరొందిన వ్యక్తి అతను. అయితే అతనిలా పని చేయగలిగిన వ్యక్తి, శిల్పాలను రూపించగలిగిన వ్యక్తి తన కుమారునితో సహా ఆ ప్రాంతంలో ఏ ఒక్కరు కూడా లేరు. అతనిలా ప్రజల మన్నలను, అతనిలా పేరును ఏ ఒక్కరు కూడా పొందలేరు. ఆ ప్రముఖ శిల్పకారుడు తన కుమారుడు చెక్కే ప్రతి శిల్పమును చూసి దానిలో లోపాలను చెప్తూ ఉండేవాడు. తన తండ్రిలా తను కూడా గొప్ప పేరు మెలకువలను పాటించి పనిచేసేవాడు. ఒక్కోసారి ఎంత కష్టపడి చక్కని శిల్పాన్ని రూపించినా అది ఎంతో అందముగా ఉన్నప్పటికీ దానిలో లోపాలను చెప్తూ ఉన్నాడని ఆ అబ్బాయి ఎంతగానో బాధపడుతూ ఉండేవాడు. ఎలాగైనా మా నాన్నను మెప్పించాలి అనే ఉద్దేశంతో నిరాశపడినప్పటికీ, నిరుత్సాహపడినప్పటికీ కూడా రోజు రోజుకి ఇంకా ఇంకా పట్టుదలతో శిల్పాలు చెక్కడము చేస్తుండేవాడు. ఒకరోజు వారి నాన్నగారు ఇంటికి వచ్చేటప్పటికి ఒక చక్కని శిల్పాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మకిచ్చి నాన్నగారి యొద్దకు పంపిస్తాడు. అది చూసిన అతని తండ్రి, ఏ శిల్పకారుడో ఈ శిల్పాన్ని చెక్కాడో కాని ఇది చాలా అద్భుతముగా ఉన్నది అని మెచ్చుకుంటాడు. అప్పుడు తన భార్య, ఇది మన అబ్బాయి చెక్కిన శిల్పమే, తాను ఎంతో బాగా శిల్పాలు చెక్కినప్పటికీ కూడా మీరెందుకు ఎప్పుడు ఏదో ఒక లోపాన్ని చూపిస్తూ ఉంటారు అని అడిగింది. ఇతరులెవ్వరూ మనలో ఉండే లోపాలను బట్టి మనల్ని వేలెత్తి చూపకుండా ఉండాలని ప్రతి చిన్న లోపాన్ని కూడా భూతద్దములో పెట్టి చూసినట్లుగా నేను చూస్తాను. ఇలా నేను తప్పులను చూపిస్తూ వచ్చాను కాబట్టే ఈరోజు ఎవరు వేలెత్తి చూపలేని అద్భుతమైన శిల్పాన్ని మన కుమారుడు చెక్కగలిగాడు అని చెప్పాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ తండ్రి వలె ఎవరైతే మన పరమ తండ్రితో సహవాసము కలిగి ఉంటారో వారిలో ఈలాగుననే మన పరిశుద్ధాత్మదేవుడు నిరంతరము మనలో ఉన్న లోపాలను, తప్పులను, పొరపాట్లను మనకు తెలియజేస్తూ ఉంటాడు. కారణము ఏమిటంటే అపవాది అయిన సాతాను మనపై అపవాదములను మోపకుండా, మన మనస్సాక్షి మనపై దోషారోపణ చేయకుండా ఉండుటకు మన బోధకుడైన దేవుడు ముందుగానే మనల్ని సరిచేస్తూ ఉంటారు. మనలో ఉండే లోపాలను మనకు తెలియజేస్తూ ఉంటారు. ఇంతే కాకుండా మనలో ఉన్న ప్రతి లోపమును, తప్పును ఎప్పటికప్పుడు దేవుని సహాయముతో సరిచేసుకుంటూ వస్తామో అప్పుడు దేవుని స్వరూపములోనికి మనము పూర్తిగా మార్చబడతాం, రూపాంతరము చెందుతాం. ఇట్టి విధముగా రూపాంతరము చెందుటకే దేవుడు మనలో ఉండే లోపాలను, పాపాలను, తప్పులను సరిచేస్తూ తెలియజేస్తూ ఉంటాడు. తత్ఫలితముగానే ప్రియ సహోదరి సహోదరుడా, మనము మన తండ్రి ఎదుట నిర్దోషులముగా, పరిశుద్ధులముగా నిలబడగలము. అందుకే దావీదు దేవునికి మొరపెడతాడు, దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము, నీకాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము అని దావీదు దేవునికి మొరపెట్టినట్లుగా లేఖన భాగములో మనము చదవగలము. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు, దేవుడు నాలో అన్ని తప్పులని చెప్తున్నారు, ఎప్పుడు చూసినా ఏదొక లోపాన్ని చూపిస్తూనే ఉంటారు అని నిరాశపడకుండా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తన స్వరూపంలోనికి మనము రూపాంతరము చెందేలా చేస్తున్నారని గమనించి దావీదు వలె ప్రార్థించుట నేర్చుకుందాం. తత్ఫలితముగా దేవుని స్వారూప్యములోనికి రూపాంతరము చెందగలుగుతాం. అట్టి రీతిగా అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయలాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అదే స్థితిలో, అదే స్థలములో నిలవబడి ఉండి ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి,
మీ శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. అయా అద్భుతమైన రీతిగా మరొక మారు ఈ రాత్రి మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికే మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనుచున్నాం. దేవా, మేము కూడా దావీదు వలె మమ్మల్ని పరిశోధించి మా హృదయములను తెలుసుకొనుమని ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మొరపెట్టుచున్నాం. అయ్యా, మమ్మల్ని పరీక్షించండి తండ్రి. అయ్యా, మా ఆలోచనలను తెలుసుకొనండి. అయ్యా, మీకు ఆయాసకరమైన మార్గము అయ్యా మా జీవితాల్లో ఏదైనా ఉంటే తండ్రి, వాటన్నిటిని మేము సరిచేసుకొని మీ నిత్య మార్గములో నడిచేటటువంటి గొప్ప కృప మాలో ప్రతి బిడ్డకు దయచేయండి. అయ్యా, నీ వాక్యము సెలవిస్తుంది, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసును కలుగజేసి నన్ను దృఢపరచుము అని నీ లేఖనము సెలవిచ్చిన ప్రకారము తండ్రి, మాలో మంచి హృదయాన్ని కలిగించండి, పవిత్రమైన హృదయాన్ని కలిగించండి. అయ్యా, మమ్మల్ని మేము సరిచేసుకొని అయ్యా మా పాపాలన్నిటినీ వదిలి మీ నిత్య రాజ్యములో ప్రవేశించుటకు అయ్యా మీ ద్వారా పరిశుద్ధులముగా చేసుకొనుటకు మాకు అటువంటి గొప్ప కృపను దయచేయండి. అయ్యా, లోకానుసారముగా ప్రతిదినము మేము పాపములో పడిపోతూనే ఉన్నాము నాయన. అయ్యా, మా చూపుల ద్వారా, మా చేష్టల ద్వారా, మా పనుల ద్వారా మేము పాపాన్ని చేస్తూనే ఉన్నాము నాయన. అయ్యా, ఈ రాత్రి అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు నాయన. అయ్యా, ఇది మొదలుకొని ఇదిగో నా తండ్రి, మా జీవితాలను ఈ రాత్రి మీ హస్తాలకు అప్పగించుకొనిచున్నాం. అయ్యా, మీ చిత్తానుసారంగా మలచండి తండ్రి. అయ్యా, ఏ లోపము లేకుండా మలచండి తండ్రి. దేవా, నీతియుక్తమైనటువంటి జీవితము జీవించలాగున మమ్మల్ని అందరినీ ఈ రాత్రి పవిత్రపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరికీ క్షేమకరమైన ప్రయాణము దయచేయండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలు చేస్తున్న పనంతటిని మీరు ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన జ్ఞాన వివేచనముతో పాటు మంచి ఆరోగ్యము దయచేసి కుడికి గాని ఎడుమకు గాని అయ్యా తొలగిపోకుండా మీ మార్గములో నడుచుటకు మీ కృపను చూపించండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. అయా, పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా, ఉత్తమమైన ఫలితాల చేత మీ బిడ్డలను తృప్తిపరచమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా, ప్రతి బిడ్డ తండ్రి ఉద్యోగం వచ్చి ఆ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించండి. పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. అయా, జ్ఞానాన్ని దయచేయండి. బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి నాయన. అయా, నీ బిడ్డలందరూ కూడా ప్రతి పోటీ పరీక్షలో ఉత్తమమైన ర్యాంకులు సంపాదించలాగన మీ జ్ఞానము చేత బిడ్డలను నింపమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వ్యాపారాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారి వ్యాపారాలను ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రాముఖ్యముగా అయా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. బిడ్డల గర్భాలను ముట్టండి. బిడ్డల గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో అయా, అప్పులు కట్టుకోలేని స్థితిలో బాధపడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి విధమైనటువంటి ఆర్థిక భారమును తొలగించి వేసి బిడ్డలకు శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకులు, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి వారి ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే గొప్ప కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక ఎంతో మంది తల్లిదండ్రులు వారి బిడ్డల పట్ల అయా బాధ కలిగి మీ వైపు చూస్తున్నారు. ఈ రాత్రి అలాంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డకు సరి అయిన జోడిని ఏర్పాటు చేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రాముఖ్యంగా నా తండ్రి ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ప్రతి చోట శాంతి సమాధానాలను కలిగించండి. ప్రాముఖ్యంగా నా తండ్రి కుటుంబాల్లో
సమాధానము లేక విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ రాత్రి రక్షణ లేక ఎన్ని కుటుంబాలున్నాయో, మారు మనసు లేక ఎన్ని కుటుంబాలున్నాయో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. బిడ్డలందరికీ రక్షణ, మారు మనసును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి అయ్యా. ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. ప్రతిదినము బిడ్డలు క్రమము తప్పకుండా ఈ వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఆశ కలిగి అయ్యా, మీపై నమ్మకము కలిగి అయ్యా, ఎన్నో రోజుల నుంచి తండ్రి వారి యొక్క ప్రార్థన విజ్ఞాపనలను తెలియజేస్తున్నారు. ఈ రాత్రి అటువంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నాను అయ్యా. మీరు దాన్ని అంగీకరించండి, ఆలకించండి. ఈ రాత్రి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి అయా బిడ్డలకు సమాధానాన్ని దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి కాల సమయంలో మేమందరము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మల్ని అందరినీ మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.